ఆదిలాబాద్ జిల్లాలో రేపు జరగనున్న ప్రధాని మోదీ సభకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. భారీగా జన సమీకరణ చేస్తున్నట్లు వెల్లడించారు బీజేపీ నేతలు. రేపు ఆదిలాబాద్ జిల్లాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. సుమారు 800 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఆదిలాబాద్ నుంచి బోరజ్ మీదుగా మహారాష్ట్రకు నిర్మించనున్న రోడ్డు పనులు, అమృత్ స్కీమ్ లో నిర్మించనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ప్రియదర్శిని స్టేడియంలో బహిరంగ సభలో మోడీ పాల్గొననున్నారు. బీజేపీ సభ ఏర్పాట్లను బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి, ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పర్యవేక్షిస్తున్నారు. మోడీ సభకు 1,00,000 మంది హాజరవుతారన్నారు బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు. మార్చి 4 తారీఖు నాడు ఆదిలాబాద్ లో గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉదయం 10 గంటల వరకు రావడం జరుగుతుంది. కాబట్టి అధికారికంగా మొదటిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆదిలాబాద్కు రావడం జరిగింది. గతంలో ఇందిరాగాంధీ ఎన్నికల ప్రచారంకు ప్రధానమంత్రిగా రావడం జరిగింది. అదే రకంగా బాసర సరస్వతి అమ్మవారి టెంపుల్కు పివి నరసింహరావు గారు వారి మన్మడు అక్షర అభ్యాసానికి రావడం జరిగింది. దాంతోపాటు మొదటిసారిగా అధికారికంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రావడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరినీ కూడా ఒకటే విజ్ఞప్తి చేయడం జరుగుతుంది, ఏంటంటే భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని కూడా ప్రజలందరినీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బీజేపీ నేతలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.